తర్వాత తన మీదకి ఆ శిక్ష రావడానికి దేవుడే శిక్షించి ఏం చేస్తాడో తెలుసా, ఈ శిక్షలో నన్ను ఆయన గణపరుస్తాడా లేదా నన్ను దూషిస్తాడని పరీక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విలువైన సంగతులు నేర్చుకుంటే, యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ మాటను చదివితే, అంతియే కాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. ఇప్పుడు అలా ఆలోచించేయండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటయ్యా అంటే, బాధలలో నుండి నిన్ను ఆయన తప్పించను. బాధల్లో నుండి ఆయన మనల్ని తప్పించేవాడని రాయబడింది. ఇదిగో ఈ మాట ఎవరిని గురించి రాయబడిందని మనం ఆలోచన చేస్తే, యోబు గారి గురించి అక్కడ ఆ మాట రాయబడినట్లుగా మనం చూస్తాం. కానీ యోబు గారి గురించి మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథం ప్రతి మానవుని గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. అక్కడ యోబు గారిని అన్న దేవుడు, బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములోనికి నిన్ను ఆయన తోడుకొని పోవును. ఆలోచించండి, ఎవరిని రక్షిస్తాడు ఆయన, ఎవరి బాధల్లో నుండి విడిపిస్తాడు ఆయన అని ఆలోచన చేస్తే, ఆయన ఎవరిని తప్పిస్తాడు, ఎవరి బాధల్లో నుండి ఆయన విడిపిస్తాడని ఆలోచన చేస్తే, ఒకసారి మనం దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథంలోనికి వెళ్తే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇదిగో మేము ఆరాధిస్తున్న దేవుడు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు ఈ మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిలో నుండి మమ్మల్ని విడిపించడానికి, తప్పించి రక్షించడానికి సమర్థుడు. అందుకనే వాక్యం అంటుంది, ఆయన బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఆలోచించేయండి, ఎవరిని తప్పిస్తాడు ఆయన, ఎవరిని విడిపిస్తాడు ఆయన, ఎవరికి తోడుకుంటాడు ఆయన అని ఆలోచన చేస్తే, ఎవరి బాధల్లో నుండి విడిపిస్తాడని ఆయన ఆలోచన చేస్తే, ఒకసారి కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 14వ మాటను చదివితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. ఏమయ్యా అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదు. ఇది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని తప్పిస్తాడు ఆయన, వారి బాధల్లో నుండి తప్పిస్తాడు ఆయన. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీదే ఆనుకుంటారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారిని ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతని బాధల్లో నుండి తప్పిస్తాను, అతనికి కలిగినటువంటి ఇరుకుల్లో నుండి తప్పిస్తాను, ఇబ్బందుల్లో నుండి తప్పిస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదే అధ్యాయంలో మనం చూస్తే వేటి నుండి తప్పిస్తాడు ఆయన, మనిషికి కలిగే బాధలన్నింటిలో నుండి ఆయన తప్పిస్తానని మాటిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే వారిని తప్పిస్తానంటున్నాడు. వేటి నుండి తప్పిస్తాడు అని ఆలోచన చేస్తే 3వ వచనాన్ని చదివితే, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇదిగో వేటగాని ఊరిలో నుండి ఆయన ఏం చేస్తాడో తెలుసా, విడిపిస్తాడు. నాశనకరమైన తెగులు, రోగాలు రాకుండా, వ్యాధులు రాకుండా ఆయన ఏం చేస్తాడో తెలుసా, తప్పిస్తాడు, బాధలలో నుండి తప్పిస్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు అంటే ఆలోచన చేస్తే 5వ వచనాన్ని చూస్తే 5వ వచనంలో ఈ విధంగా ఉంది, రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను, బాణము నుండి మనల్ని ఏం చేస్తాడు ఆయన, తప్పిస్తాడు. రాత్రి వేళ కలిగే భయం నుండి తప్పిస్తాడు, పగటి వేళ ఎగిరే బాణము నుండి తప్పిస్తాడు. ఆయన బాధలలో నుండి మనల్ని విడిపిస్తాడని వాక్యం చెప్తుంది. ఆయన ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే, వేటగాని ఊరిలో నుండి, నాశనకరమైన తెగుల నుండి, రోగము నుండి, ఇంకా ఆలోచన చేస్తే రాత్రి వేళ కలిగే భయము నుండి ఆయన మనల్ని తప్పిస్తాడని వాక్యం ఉంది. 6వ వచనంలో చదివితే, చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నము పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఇదిగో చీకటిలో సంచరించే తెగులకైనా, ఇదిగో
మధ్యాహ్న కాలమందు పాడు చేయి రోగములకైనా నీవు భయపడకుండా ఉంటావు. ఎందుకు నీవు భయపడకుండా ఉంటావయ్యా అంటే, ఇదిగో ఆయన బాధల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు గనుక నీవు భయపడకుండా ఉంటావు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావు గనుక నీవు భయపడకుండా ఉంటావు. నీవు ఆయన్ని సేవిస్తూ ఉన్నావు గనుక ఆయన నిన్ను తప్పించి రక్షిస్తాడు. ఆయన బాధలలో నుండి తప్పించి రక్షిస్తాడు. ఆయన ఆలోచించేయాలి. మనం దేవుణ్ణి ఎరిగిన వారమై ఉండి దేవుణ్ణి ఆరాధించే వారమై ఉన్న మనం ఆయన్ని ఏం చేయాలి తెలుసా? ప్రేమించేవారిగా ఉండాలి. అందుకనే ఇదే మాటలో, ఇదే 14వ వచనములో, ఆయన నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. ఈరోజున బాధల్లో నుండి విడిపించే దేవుడు విడిపించి మనల్ని ఏం చేస్తాడు తెలుసా? ఘనపరుస్తాడు ఆయన. లోకమున్నటువంటి గనులకున్నటువంటి పేరు నీకు ఇస్తానని వాక్యంలో ఉంది. ఆలోచించేయండి. ఇదిగో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని తప్పిస్తాడు ఆయన. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని తప్పిస్తాడు. ఇంకా ఆలోచన చేస్తే, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఆలోచించేయండి. ఇంకో మాట కనబడుతుంది. ఏ మాట అయ్యా అంటే, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఇదిగో ఎవరైతే నిజదేవుడు అని తెలుసుకుంటారో, ఎవరైతే నిజదేవుణ్ణి తెలుసుకుని ఆరాధిస్తారో, ఎవరైతే నిజదేవుడిని తెలుసుకుని ప్రేమిస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. ఆయన నన్ను నమ్ముకున్నాడు గనుక నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. నిశ్చయముగా బాధల్లో నుండి నేను నమ్ముకుంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో వారికి కలిగే బాధలన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. ఇంకొక మాటను చూస్తే కనుక యోబు గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి మరలా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ మాటను చదివితే అక్కడ ఇలా ఉంది. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశరీరుడకు దేవుడు శిక్షను తునీకరింపవద్దు. ఇదిగో దేవుడు ఎవరైతే దేవుని శిక్షను స్వీకరిస్తారో, ఎవరైతే దేవుని శిక్షకు లోబడతారో, ఎవరైతే దేవుడిచ్చే ఆ శిక్షను అనుభవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పిస్తాడు. యోబు ఏం చేశాడయ్యా అంటే దేవుని ఇచ్చేటువంటి ఆ శిక్షను స్వీకరించాడు. యోబు లోకంలో ఉన్నప్పుడు సాతానుగాడు యోబు దగ్గరికి వచ్చి అనేకమైన సార్లు చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబు వంటి మనుషుడు నీకు ఎవరైనా కనబడ్డారంటే యోబు నీతిమంతుడు యథార్థవంతుడని సాక్ష్యం పొందిన తర్వాత తన మీదకి ఆ శిక్ష రావడానికి దేవుడే శిక్షించి ఏం చేశాడు తెలుసా? ఈ శిక్షలో నన్ను ఆయన గణపరుస్తాడా లేదా నన్ను దూషిస్తాడని పరీక్షించాడు. ఆ పరీక్షకి అవకాశం ఇచ్చాడు. యోబు అనుకున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు లేదా నన్ను పరీక్షిస్తున్నాడు కనుక ఆ పరీక్షను నేను అవకాశం ఇచ్చాడు. యోబు అనుకున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు లేదా నన్ను పరీక్షిస్తున్నాడు కనుక ఆ పరీక్షలో నేను గెలవాలి, ఆ పరీక్షలో నేను 100కి 100 పాళ్ళు నేను గెలవాలనుకుని ఆ శిక్షను స్వీకరించాడు. ఎవరైతే దేవుని శిక్షకు లోబడతారో వారిని తప్పిస్తాడు ఆయన. అందుకని యోబును తప్పించడానికి కారణం ఏంటయ్యా అంటే, యోబును విడిపించడానికి కారణం ఏంటయ్యా? అనేకమైన బాధలు కలిగించాడు సాతానుగాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగించాడు, అనేకమైనటువంటి ఇదిగో రోగాన్ని కలిగించి ఏం చేశాడు తెలుసా? ఆఖరికి చాలా భయంకరంగా ఆయన జీవితం మారిపోయినట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ ఏమాత్రం కూడా దూషించకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ శిక్షకు లోబడ్డాడు, దేవుని శిక్షను స్వీకరించాడు. కనుకనే ఆయన జీవితం ఏమైందయ్యా అంటే అద్భుతంగా మారింది. ఆ బాధలన్నిటిలో నుండి తప్పించి ఒకానొక రోజున ఆయనకి 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినట్లుగా చూస్తాం. ఆలోచించేయండి. ఇంకొక మాటను చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ మాటను చదివితే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించుచు
దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. ఇదిగో దేవుని వాక్యం అంటుంది, ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో ప్రేమించిన వారిని ఏం చేస్తాడో తెలుసా? శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు? శిక్షిస్తాడయ్యా అంటే మనల్ని పరీక్షించడానికి. ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? విసుగుపోకుండా మనం ఆ గద్దింపునకు లోబడేవారిగా ఉండాలి. ఆ శిక్షను స్వీకరించేవారిగా ఉండాలి. ఎవరైతే గద్దింపుకు లోబడతారో వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో వారికి కలిగే బాధలంట్లో నుండి విడిపించి తప్పిస్తాడు ఆయన. అందుకనే వాక్యం అంటుంది, ప్రేమించే వారిని తప్పిస్తాడు, ఆయన ప్రేమించిన వారిని తప్పిస్తాడు, ఆయన నమ్ముకున్న వారిని తప్పిస్తాడు. ఎవరైతే ఆయన శిక్షకు లోబడతారో వారిని రక్షిస్తాడు. వారి బాధల్లో నుండి ఆయన తప్పిస్తాడు ఆయన. అందుకని ఆలోచించేయండి. వాక్యాన్ని వింటున్న మనం దేవుడు మనల్ని తప్పించాలని ఆలోచన చేస్తే కనుక మనం ఆయన్ని ప్రేమించాలి, ఆయననే నమ్ముకోవాలి, ఆయన శిక్షించే ఆ శిక్షకు మనం స్వీకరించే విధంగా శిక్షను స్వీకరించి ఆయన పెట్టే పరీక్షల్లో మనం ఏం చేయాలి అంటే ఆ పరీక్షల్లో నెగ్గే విధంగా ఆ పరీక్షల్లో విజయం సాధించే విధంగా మనం ఉంటే కనుక మన జీవితాలు ఖచ్చితంగా మార్చబడతాయి. మనకు కలిగినటువంటి బాధలన్నింటిలో నుండి, మనకు వస్తున్నటువంటి ఇరుకులన్నింటిలో నుండి, మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటిలో నుండి ఆయన తప్పించడానికి సమర్థుడు. ఆ విధంగా ఆయన మనల్ని తప్పించునుగాక. మనమందరం ఆయన్ని ప్రేమించుదుముగాక.